ఉపాధి హామీ పథకం తొలగింపు కుట్రను నిరసిస్తూ కాంగ్రెస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో బాధ్యతలు తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓ మండలం బాధ్యతను తానే చూసుకుంటానని రేవంత్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కార్యక్రమాలు, బహిరంగ సభల సమన్వయం బాధ్యత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకుంటారని రేవంత్ తెలిపారు. పర్యవేక్షణ బాధ్యతల ఇన్ఛార్జ్ మీనాక్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీసుకుంటారన్నారు. ములుగులో బహిరంగ సభ పెట్టి సోనియా, రాహుల్ గాంధీలను ఆహ్వానిస్తామని రేవంత్ అన్నారు. ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి మనమే, మొట్టమొదటి దేశంలో అమలు చేసింది మనమే. ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న ఉపాధి హామీ చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము. ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభించి, ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో, ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతోని కొట్లాడతాం. ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు, ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు. దీని మీద సంపూర్ణమైన కార్యాచరణ ఏఐసిసి నుంచి ఆదేశాలు అందుకొని మన అందరం కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలకు వివరించాలి. ప్రతి గ్రామ సభ పెట్టి ఈనాడు 12,702 మంది గ్రామ సర్పంచులు ఎవరైతే ఎన్నికైనరో 12,702 మంది గ్రామ సర్పంచులు గ్రామ సభలు పెట్టడం ద్వారా ఈ చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని గ్రామ సభలలో ప్రవేశపెట్టాలి. ఇది గ్రామ సభల సర్పంచుల బాధ్యతనే కాదు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఒక్కొక్కరు ఒక మండల బాధ్యత తీసుకోవాలి. నేను కూడా ఒక మండలం బాధ్యత తీసుకుంటా. ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా కార్యక్రమాలు చేయడమే కాదు, ఒక మండలం బాధ్యత, ప్రతి గ్రామంలో పని జరిగిందా లేదా చూసే బాధ్యత, పర్యవేక్షించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటా. ఈ పార్టీలో జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు అన్ని మండలాలకు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ తీసుకోవాలి. ప్రతి ఒక్క మండలానికి ఒక నాయకుడి పేరు మీరు అధికారికంగా ప్రకటించాలి. సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేందుకు ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలపై సమావేశంలో చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సోలార్ కిచెన్లు ఏర్పాటు చేసి అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని, అందుకనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. నల్గొండ జిల్లా చిట్యాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. చిట్యాల మున్సిపాలిటీలో జాతీయ రహదారి 65పై రోడ్డు విస్తరణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. సంక్రాంతి సమయంలో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్ఎండ్బి అధికారులు ట్రాఫిక్ జామ్ జరగకుండా ముందస్తు చర్యలు చేపడతారన్నారు. ఈ హైవేను 8 లైన్లుగా మార్చడానికి డిపిఆర్ ఇప్పటికే పూర్తయిందని, త్వరలో టెండర్కు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆంధ్రాకు వెళ్లే వాళ్ళు ముఖ్యంగా 4 వీలర్స్ కానీ, ఆర్టీసీ బస్సెస్ కానీ, ప్రైవేట్ బస్సెస్ కానీ వేలాదిగా వెళ్తుంటాయి. మేము లాస్ట్ ఇయర్ లెక్కలు తీసుకుంటే 9,97,000 4 వీలర్స్ వెళ్ళినాయి. అప్రాక్సిమేట్లీ 7,000 బస్సెస్ ఆర్టీసీ. ఇంత ట్రాఫిక్ ఇప్పుడు రోడ్లో ఈ 17 బ్లాక్ స్పాట్స్ నేను ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించినాయి. అది టెండర్ ప్రాసెస్ అయ్యి 2 ఇయర్స్ బ్యాక్ నేను మినిస్టర్ అయిన, మళ్ళీ కన్సర్న్ మినిస్టర్ అయినా డిసెంబర్లో స్టార్ట్ చేసినాం. కొన్ని టెక్నికల్ దాంతో ఆలస్యంగా వర్క్ అయింది. ముఖ్యంగా పెద్దకాపర్తి, చిట్యాల, అక్కడి నుంచి మళ్ళీ గొర్లపాడు టోల్ గేట్ దగ్గర, అక్కడి నుంచి టేక్మట్ల ఈనాడు ఆఫీస్ దగ్గర, ఆ నుంచి చిలకల దగ్గర 17 స్పాట్స్ ఆ ఏరియా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెంట్ దగ్గర కూడా, రామోజీ మిలిమినర్ దగ్గర, చౌటుప్పల్, భువనగిరి కలెక్టర్కి సంబంధించి అబ్దుల్లాపురం, చౌటుప్పల్లో కూడా ఇప్పటికే
పనులన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీపై తాను చేసిన కామెంట్స్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నది సీఎం రేవంతేనని, తాను మళ్లీ రిపీట్ మాత్రమే చేశానని గుర్తు చేశారు. రాహుల్ గాంధీపై సీఎం రేవంత్ కామెంట్స్ మర్చిపోయి తనపై కాంగ్రెస్ నేతలు అవాకులు పేల్తున్నారని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీని బలిదేవత అన్నది రేవంత్ రెడ్డి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. నిన్నగాక మొన్న నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. అంటే ఇక కాంగ్రెస్ వాడు ఒక్కొక్కరు, ఒక ఆయన 6 ఫీట్లు ఎగురుతుండు, ఇంకొక ఆయన 6 అడుగులు 6 గజాలు ఎగురుతుండు నా మీదికి. నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, అయ్యా నేనేమన్నా కొత్తగా రాహుల్ గాంధీని? మీ రేవంత్ రెడ్డి అన్న మాట నేనన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని? ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. నేనేమన్నా గదే అన్నా. ముద్దపప్పు నిజమే నేనన్నా. దానికి నా మీద ఒకడు 6 ఫీట్లు ఎగురుతుండు, ఒకడు 6 గజాలు ఎగురుతుండు. ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగురురి, నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు? మీ రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవత, 1000 మంది తెలంగాణ పిల్లలను చంపింది ఈమె అన్నాడు. నేను అన్నానా? అది మీ రేవంత్ రెడ్డి అన్నాడు. గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి? మరి ఏమనాలి నేను? అందుకే అన్నా, ఆ ముద్దపప్పు గారి గురించి నేను అనలేదు. ముద్దపప్పును అన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు శాతగాక గసంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు. ముద్దపప్పు అన్నాడు మీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చిండు. రాహుల్ గాంధీ రేవంత్ పై కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆదర్శ్ నగర్ లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. కేటీఆర్ అహంకార ధోరణి వల్ల గత ఎన్నికల్లో ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసని, వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో కూడా అదే రిపీట్ అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. తీవ్రమైనటువంటి పదజాలం, ఎందుకంటే ఒక నాయకుడి మీద మీరు అలాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదు. అందుకనే మీరే గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు గెలిపితే మరి మీరు ఒక్కటంటే 10 అంటారు ముఖ్యమంత్రి గారు. అందుకని ఆలోచించాలి, ఏదన్నా అనే ముందు ఎందుకు అంటున్నాము, ఏ ఉద్దేశంతో అంటున్నాము మీరు చెప్పండి. రాజకీయంగా మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరు కూడా వెల్కమ్ చేస్తున్నారు. మీరు చేయండి, పాలసీస్ మీద ఏదన్నా ప్రభుత్వ పాలసీస్ మీద చెప్పండి, లేకుంటే ఇంకేదని చెప్పండి. కానీ ఇట్లా ఇంత తెలివి ఉన్నటువంటి అన్ని చెప్పుకునే వ్యక్తులు ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు అనేది అర్థమవుతలేదు. మాజీ సీఎం కేసీఆర్ దంపతులకు మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం తెలిపింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ సమ్మక్క సారమ్మ జాతరకు రావాలని ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికతో పాటు మేడారం ప్రసాదం అందజేశారు. తన ఇంటికి వచ్చిన మంత్రులను ఆత్మీయంగా పలకరించి వారిని చీర, సారెలతో సత్కరించారు. నాతో పాటు సురేఖక్క మేమిద్దరం కలిసి ఇక్కడ మరి మాజీ సీఎం గారు, ఆపోజిషన్ లీడర్గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా, మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి పండుగ, మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాకల అశోక్ గారు, మేమందరం కలిసి రావడం జరిగింది. నమస్కారం. ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో మరి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఘనంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మరి వరంగల్లో ఏటూరు నగరం గిరిజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు. మరి గతంలో ఇప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి భక్తులు వచ్చి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకు సౌకర్యాలు కల్పించే వాళ్ళము. కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటి దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో వారు దాదాపుగా 180 కోట్లు, దాదాపు 200 కోట్ల వరకు కూడా రాబోతా ఉంది. అన్ని కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ అభివృద్ధి చెందిందన్నారు టీ బీజేపీ చీఫ్ రామచంద్రరావు.
వరంగల్లో పర్యటించిన ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు వరంగల్కు ఏమీ చేయలేదని ఆరోపించారు. భూములు అమ్మడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ సంబంధించిన వరకు అనేకమైన పథకాల్లో అనేకమైనటువంటి ఒక పనుల్లో నిధులు కేటాయించడము, నిధులు ఇవ్వడం జరిగింది. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు తప్పుదారి పట్టించి తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఈ రాష్ట్రానికి చేసింది శూన్యము. కానీ వరంగల్ విషయంలో చూస్తే కూడా వరంగల్లో కూడా వాళ్ళు చేసిన శూన్యం. వాళ్ళ మేయర్లే ఉన్నారు. 9 ఏండ్ల బీఆర్ఎస్ 2 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో మెదక్ నర్సాపూర్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అయ్యింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ అయ్యింది తప్ప నర్సాపూర్నకు కొత్తగా ఒరిగిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ నేతలకు ఎంపీ రఘునందన్ రావు దిశానిర్దేశం చేశారు. నర్సాపూర్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జాగా చూపెట్టలేదు. వీళ్ళు మళ్ళా మున్సిపాలిటీ మాదే, ఎమ్మెల్యే మేమే, మంత్రులు మేమే. ఏం చేసిరో ఒకటి చెప్పురి. 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎంతమంది పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్లు నర్సాపూర్లో గృహప్రవేశమైన చూపెట్టురి. వాళ్ళు వెనకటి నుంచి చెప్పుకుంటూ వచ్చిరు పేదోళ్ళకి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చినమని. నర్సాపూర్ పంచాయతీ ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలన్నీ, నర్సాపూర్ మున్సిపాలిటీగా మారినాక ఇచ్చిన పట్టాలన్నీ, ఆ పట్టాలలో ఎంతమంది పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటేందుకు 10 ఏళ్ల టీఆర్ఎస్ 2 ఏళ్ల చేసి గృహప్రవేశమైనేమో ఆలోచించుండ్రి. వీళ్ళకు బోయపల్లి కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బీజేపీనే ఉద్యమాలు చేసి కేసీఆర్ మెడలు వంచిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, తెలంగాణ వాటాను సరిగ్గా వాడుకోలేదని ఆయన విమర్శించారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీల్డ్ మీద కొట్టాడింది మేము, కేసీఆర్ మెడల్ వంచింది మేము. కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నది మేము. కేంద్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంది. 2 రాష్ట్రాల మధ్యలో భేదాభిప్రాయాలు ఉండొద్దు, విభేదాలు ఉండొద్దు, సమన్వయంతో సామరస్యపూర్వకంగా న్యాయం జరుపుకునే విధంగా ఉండాలని చెప్పి కేంద్రము ఆ రోజు స్పందించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూసింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఈ రోజు అసెంబ్లీ పెట్టుకొని కేసీఆర్ అన్యాయం చేసి ఉంటే అన్యాయం చేస్తే కొట్టాలి మీద. ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏరున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏరున్నారు, మీ పార్టీ లేదప్పుడు. చైనా మాంజా విక్రయించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సంక్రాంతి పండుగ సంతోషం తెస్తే కొందరి చేష్టల వల్ల హాని కలుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్లో చైనా మాంజాపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి 1,20,00,000 రూపాయల విలువైన మాంజాను స్వాధీనం చేసుకున్నారు. కొందరు ఈ-కామర్స్ ద్వారా చైనా మాంజాను విక్రయిస్తున్నారని, వారిపై నిఘా పెట్టామని, త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. పండుగ సంతోషం తెస్తే కొంతమంది పని వల్ల కొందరు కూడా హాని జరగడం జరుగుతుంది. చాలా మందికి బాధను మిగులుస్తుంది. ముఖ్యంగా ఈ ఒక చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు, యూత్ అందరూ కూడా వాడుతుంటారు. దానివల్ల పర్యావరణానికి, పక్షులకి, మనుషులకి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది. అమ్మే వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో మరో 2 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అప్పటి అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో కలిపి ముందుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను సిట్ ఎంక్వైరీ చేసింది. తిరుపతన్న అడగడంతో జైపాల్ యాదవ్ 2 ప్రైవేట్ నంబర్లను ఇచ్చినట్లు గుర్తించిన సిట్ ఆ విషయాలపై ఆరా తీసింది. జైపాల్ యాదవ్ను 2 గంటల పాటు విచారించి తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్పై క్లారిటీ తీసుకుంది. వారి వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు మాజీ ఎమ్మెల్యే మొబైల్ను సీజ్ చేసింది ఎంక్వైరీ బృందం. అలాగే మరో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా తిరుపతన్నతో కలిపి సిట్ విచారించింది. తిరుపతన్న 2 నెంబర్స్ అడగడంతో తన పిఏ 2 నంబర్లు పంపించాడని చిరుమర్తి లింగయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. తనకు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం లేదని చిరుమర్తి లింగయ్య తెలిపారు.
ఏదో 2 నెంబర్లు మా కళకు సంబంధించిన వ్యక్తులు ఇచ్చిందని చెప్పి సిట్ వాళ్ళు నన్ను గతంలో పిలిచిరు, ఇప్పుడు కూడా పిలిచిరు. దాని విషయం అడిగినప్పుడు ఎస్ఐబి వాళ్ళు అప్పుడు 2 పేర్లు చెప్పి 2 నెంబర్లు ఇవ్వమని అడిగారు. వాస్తవానికి అప్పుడు 2 నెంబర్లు నా ఫోన్ నుంచి మా పిఏ ఫోన్ నుంచి కూడా పంపించడం జరిగింది. గతంలో అడిగిన పద్ధతిలో మరి కూడా అడగడం జరిగింది. అందులో కొత్త ఏం లేదు. కాకపోతే ఏంటంటే పొలిటికల్ ఈక్వేషన్ తప్పితే ఇల్లు మరొకటి కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది మేము చేసే పని కాదు. అది అధికారులు ఎందుకు చేస్తారు, ఏం సంగతి అనేది వాళ్ళకున్న సమాచారం బట్టి వాళ్ళు సేకరించుకుంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఆల్ పార్టీ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీల నాయకులు హాజరు కాగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఓటర్ డ్రాఫ్ట్, పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేపట్టారు. అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. వెల్కమ్ బ్యాక్. మహిళల వృద్ధి ఆర్థిక వృద్ధి అని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని నల్లపాడులో సరస్ మేళా కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా, మెప్మా సంఘాల నుంచి 1 కోటి మందికి పైగా మహిళలు కష్టపడి 26,000 కోట్ల నిధులను సమకూర్చారని కొనియాడారు. ఈ డబ్బుతో మహిళలు మరింత ముందుకు వెళ్లే విధంగా భవిష్యత్తును రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా, డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఆ రోజు మీటింగులు పెడితే 1000 మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేసి నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షల మంది ఉన్నారు. మెప్మా సంఘాలు 24 లక్షల మంది ఉన్నారు. ఇద్దరిని కలిపితే 1,13,00,000 కుటుంబాలుండే ఏకైక సంస్థ మా మెప్మా సంఘాలు, డాక్రా సంఘాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది ఉన్నారు కానీ 26,000 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఉండే, పొదుపు ఉండే ఏకైక సంస్థ మా ఆడబిడ్డల సంస్థ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కోటీశ్వరుల దగ్గర డబ్బులుంటాయి కానీ పేదవాళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు. కానీ మీరు మాత్రం ఒక 26,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేశారు. అంటే 26,000 కోట్ల రూపాయల నిధి అంటే మీరు ఎంత వ్యాపారాలు చేయొచ్చో మీరే గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉండే మహిళా సంఘాలని సమర్థవంతమైన సంఘాలుగా తయారు చేసే బాధ్యత 96లో పెట్టిన ఈ వ్యవస్థ 30 ఏళ్లైనా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది మీకేసిన ఆ రోజు ఫౌండేషన్ యొక్క బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ను ఆపించామని తెలపడం వెనుక సీఎం చంద్రబాబు రహస్య ఒప్పందం ఉందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్టుపై ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. సొంత రాష్ట్రాన్ని స్వలాభం కోసం సీఎం చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని మాజీ సీఎం జగన్ ఆగ్రహించారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. చంద్రబాబు నాయుడు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అసత్యాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. జగన్ చేసింది లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, థెఫ్ట్ ఇరిగేషన్ చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు చేయలేదని, డిపిఆర్ మాత్రమే చేశారని స్పష్టం చేశారు. డిపిఆర్ చేయడానికి 900 ఖర్చు చేశారని, 5 ఏళ్ల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టులోనూ అడుగు ముందుకు వేయలేదని అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన బాధని రాయలసీమ బాధగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కసుని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్నింటినీ చూపించాడు ఆయన. అంటే అబద్ధాలు చెప్పడంలో ఈ స్థాయిలో చెప్పచ్చా? అది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని స్థాయిలో అబద్ధాలు చెప్తారు అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను నేను చేశాను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఏదో కట్టానని, దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు ఆపమని చెప్తే, చెవులో చెప్తే ఆపేశారని, నాకేదో క్లోజ్డ్ రూమ్లో చెప్తే ద్రోహం జరిగింది అని. అసలు అది ప్రాజెక్టా కాదా? మీరు మీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్ట్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పనులు ప్రారంభించారా లేదా? ఫస్ట్ సూటిగా దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. అసలు అది ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ తయారు చేయడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. డిపిఆర్ కూడా కాదు, డిపిఆర్ని తయారు చేసుకోవడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. అంటే మనం ఇల్లు కట్టాలి అంటే ముగ్గు వేయాలి కింద, ఆ ముగ్గు పోసే ముందు ఏం చేస్తాం? చెట్లు కంపలు కొడతాం. అది నువ్వు చేసుకుంటున్నాని చెప్పి నువ్వు నీ ప్రభుత్వంలో అధికారికంగా ఎన్జిటికి నన్ అదర్ దాన్ ది చీఫ్ సెక్రటరీతో సంతకం పెట్టించావు. చాలా కాంట్రవర్సీ అయింది. నేను గతంలో కూడా దీని మీద లేఖలు రాశాను, మాట్లాడాను. సీఎం రేవంత్ రాయలసీమ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రాజకీయ లబ్ధి కోసం ఆ కామెంట్స్ చేశారని అన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే రాయలసీమ లిఫ్టుపై ఎన్జీటీ స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. రాయలసీమపై జగన్ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. పర్యావరణ అనుమతులను అశ్రద్ధ చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వాళ్ళు రాజకీయ లబ్ధి పొందటానికి ఏవైనా మాట్లాడుకుంటారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మన పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు నచ్చింది ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆయన మాట్లాడారు. అసలు రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకుంటే, అంటే నాకు పూర్తిగా సమాచారం, మా మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. కానీ 2020లో స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2020లో ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్కి స్టే వచ్చింది. ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో దాదాపు 35కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎంఎస్ఎంఈ పరిధిలో రాబోయే 5 ఏళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఆమోదించారు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలు, బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై కేబినెట్లో చర్చించారు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించింది. గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్తో నీటి సరఫరాకు 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ, కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. అలాగే పాఠశాలల్లో కిట్ల పంపిణీ కోసం 944 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు, వివిధ సంస్థల భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిపై అవగాహన లేకుండా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. గతంలో అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్ ను జగన్ అర్థం చేసుకుని స్పందించాలని అన్నారు. రాజధానిలో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు అందరూ ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి ఆగదన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం వచ్చి 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడనేది లేకుండా చేశారు. అదే నాయకుడు 2014-19లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటున్నా, 30,000 ఎకరాల్లో కావాలని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చేయెత్తారు. అసెంబ్లీలో చేయని వ్యక్తి ప్రభుత్వం మారంగానే మాట మార్చి రాజధాని 3 ముక్కలని ఎక్కడా లేకుండా చేశారు. దాని మీద
అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమినే అభివృద్ధి చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని ప్రశ్నించారు. మరో 50,000 ఎకరాలు తీసుకొని ఏం చేస్తారని, ఈ 1,00,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే 2 లక్షల కోట్లు అవసరమవుతాయని అన్నారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. In the initial first phase, you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో వ్యాపారాలు డౌన్ అయ్యాయన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. సంక్షేమ పథకాలు అమల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమరావతి రాజధాని కావాలన్న రైతులే ఇప్పుడు రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు తొత్తుల్లా ఆర్యవైశ్య సంఘాలు పనిచేస్తున్నాయని వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దాదాపు ఇప్పుడు 19 నెలల పరిపాలన జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాస్తవం చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా కూడా డౌన్ అయిపోయినాయి. ఏ వ్యాపారం కూడా జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో కోవిడ్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా సుమారు దాదాపు 40 నుంచి 50,000 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి డబ్బులు అందాయి. అవన్నీ కూడా మార్కెట్లో మళ్ళీ వ్యాపారం చేయడానికి అందరికీ కూడా బట్టలు లేకపోతే వివిధ రకాల వస్తువులు కొనుక్కొని వ్యాపారాలు అభివృద్ధి చెందినాయి. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత సంతోషంగా ఉన్నారు. కానీ కుటుంబ ఉపాధి హామీ పథకం దుర్వినియోగం జరుగుతుండటంతో కేంద్రం బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఈ చట్టంపై కేంద్ర రాష్ట్ర కమిటీలు పరిశీలిస్తున్నాయని తెలిపారు. ఈ చట్టంతో కేంద్రం 60% నిధులు, రాష్ట్రం 40% నిధులు ఉపాధి హామీకి కేటాయించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజుల్లో ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోతే పెనాల్టీతో సహా బిల్లులు చెల్లించాలని ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. 100% ఇస్తున్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో రాష్ట్రాలు ఓన్ చేసుకునేటువంటి అవకాశం. ఈ చట్టం నాది, ఈ చట్టం మాధ్యమంగా నా రాష్ట్రాన్ని నేను డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి ఆ ఓనర్షిప్ భావన ఏదైతే రావాలో అది ఎక్కడో కాస్త తప్పిందేమో అనేటువంటి ఆలోచనతో ఇప్పటికే ఓటరు జాబితా సవరణతో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా మారగా తాజాగా జరిగిన ఈడీ రైడ్స్ 2 ప్రభుత్వాల మధ్య ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి. బొగ్గు కుంభకోణం కేసులో భాగంగా ఈడీ దాడులు చేయడంతో టీఎంసీ బీజేపీ మధ్య రగులుతున్న రాజకీయ వైరం మరింత ముదిరింది. మా దగ్గర దాడులతో అలజడులు సృష్టిస్తే తాము దాడులు చేయగలం అంటూ కేంద్రానికి సీఎం మమత వార్నింగ్ ఇవ్వడంతో బెంగాల్ పాలిటిక్స్ హీటెక్కాయి. The candidate list, the party strategy, the party plan. Is it the duty of the ED and Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country? మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కువైట్లోని ఓ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. మాదక ద్రవ్యాలతో పట్టుబడిన 2 భారతీయులను దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. అయితే వారిద్దరూ భారత్లో ఏ రాష్ట్రానికి చెందిన వారనే విషయంపై స్పష్టత లేదు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఇటీవల ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా కైఫాన్, షువైట్ ప్రాంతాల్లో నిఘా పెట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు 2 భారతీయులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. భారత్పై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరికతో స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. మార్కెట్ మహాపతనంతో ఒక్కరోజే 8 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. టారిఫ్ వార్తో పాటు ఎఫ్ఐఐలు అమ్మకాలు, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలతో కీలక సూచీలు కుదేలయ్యాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు భారత్ నిలిపివేయకుంటే అదనపు సుంకాలు తప్పవన్న ట్రంప్ వార్నింగ్తో కొద్ది సెషన్లుగా మార్కెట్లు పతనాల బాట పట్టాయి.